సంక్రాంతి రోజు మా చిన్న తమ్ముడితో కొంచెం పిచ్చాట్ చేయాలనుకుంటున్నాను. సరదా కొంచెం మాట్లాడదాం, ఓకేనా? సరే, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే మా చిక్కరికి కూడా శుభాకాంక్షలు. మా చక్రి తరపు నుంచి కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సరే, చక్రితో మాట్లాడదాం. చక్రి, బాగున్నావా? బాగున్నావా? ముందుగా నీకు భోగి శుభాకాంక్షలు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా ఉంది పండగ? పండగ బాగా జరుగుతున్నావా? పండగ సంక్రాంతి బాగా జరుగుతుందా? బట్టలు ఎదురుకున్నావా? అవునా? నీకు ముందు బాగుందా ఇప్పుడు బాగుంది పండగ? పండగ ఇప్పుడు బాగుందా ముందు బాగుందా? ఎల్లుండా? ఎల్లుండి కదరా. ముందు బాగుందా ఇప్పుడు బాగుందా? బాగాలేదా? ముందు సంవత్సరం బాగుందా? చికెన్ తీసుకున్నావా? చెప్పా చికెన్ తీసుకున్నావా? లేదు చెప్పు. చికెన్, మటన్ కూడా తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? ఏంది నేను చెప్పు. చెప్పురా చెప్పురా రే. నేను కదా ఇది మా గుర్రప్తో స్విచ్ ఆఫ్ చేయాలనుకున్నాను. ఈయన మాకు కెప్టెన్ అనమాట, లీగ్లో క్రికెట్లో కానీ ఏదైనా సార్. ప్రతి సంక్రాంతికి మా వాడు 20 ఇయర్స్గా కెప్టెన్ అనమాట. అన్న స్టిల్ నాట్ అవుట్ అనమాట. అలాగే ప్రతి సంక్రాంతి కబడ్డీ ఆడతాం ఇక్కడ. ఆ కబడ్డీలో ఏమంటే మనోడు కెప్టెన్, అసలు ఊర్లోకి ఫేమస్ కబడ్డీ ప్లేయర్ అనమాట. ఖోఖో అయినా కబడ్డీ అయినా. సరే, మా వాడితో 2 క్వశ్చన్లు అడుగుతాం. రేపు గురప్ప, నీకు ముందుగా భోగి శుభాకాంక్షలు చెప్పు. సేమ్ టు యూ. ఓకే, బాగుంది. నెక్స్ట్, ఇప్పుడు పండుగ బాగా చేస్తున్నావు ఈరోజు? బాగా చేస్తాం. ముందు చేస్తున్నావు, ఇప్పుడు బాగా చేసినావా? ముందు బాగా చేస్తాం, ఇప్పుడు ఏమో. సరే, లాస్ట్ ఇయర్ ఎట్లా చేసినావు? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ బాగుంది కదా. ఈ సంవత్సరం బాగా అంటున్నావు. ఏం ఈ సంవత్సరం డల్గా ఉంది? డల్ అంటే వేస్తే కదా, ఏం వేసినావు లేదా చెప్పు. డల్ అంటే ఎందుకు వేయలేదు? ఎందుకు డల్గా ఉండవు? ఇప్పుడు తాగేయలేదు కదా. తాగాలి కదా నువ్వు. సంక్రాంతి అంటే ఏంది? నైట్కి నైట్ తాగితే అక్కడ పొంగేస్తావు. పొగులుగా తాగాలి నువ్వు. ఎందుకు తాగలేదు నువ్వు? అదే ఎందుకు తాగలేదు? తప్పు చెప్పాలి కదా. సమస్య ఏంటి? మ్యాచ్ నువ్వు ఫస్ట్ ఎందుకు తాగలేదు చెప్పి. ఈరోజు నాకు బాధ అదే. నువ్వు తాగలేదు, నాకు బాధపడుతున్నా. నువ్వు ఎందుకు తాగలేదు ఈరోజు? నా బదులోడికి ఇచ్చేయండి. చూడండి, మా వాడు ఏదో తాగలేదంట. ఎందుకు తాగలేని నాకు బాధపడుతున్నాను. సరే, ఈ భోగి రోజు కనీసం మా వాడు తాగాలని, మీ దీవెనలు కూడా అతనికి ఉండాలని ఆశిస్తున్నాను. చెప్పు, ఎందుకు తాగలేదు చెప్పు.